మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సిబిఎస్ఈ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ ద్వయం మరో ప్రతిష్టాత్మక సంస్థను అవకతవకలకు నిలయంగా మార్చిందని ఆరోపించారు. సిబిఎస్ఈ బోర్డు పరీక్షల మూల్యాంకనంలో పెద్ద ఎత్తున సాంకేతిక లోపాలు, తప్పుడు మార్కింగ్ జరుగుతున్నాయంటూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ 12వ తరగతి విద్యార్థి తాను రాసిన ఫిజిక్స్ జవాబు పత్రాన్ని బోర్డు వెబ్సైట్లో తప్పుగా అప్లోడ్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్, దశాబ్దాల కాలంలో సిబిఎస్ఈ పరీక్షలపై ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం ఇదే తొలిసారని మండిపడ్డారు. దాదాపు 18.5 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షలకు హాజరయ్యారని, వారం రోజులుగా ఆన్ స్క్రీన్ మార్కింగ్ లోపాలపై ఫిర్యాదులు వస్తున్నా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన కుర్చీని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయం కోసం సోషల్ మీడియాలో గొంతు ఎత్తిన 17 ఏళ్ల విద్యార్థిని బీజేపీ దేశద్రోహిగా ముద్రవేసిందని విమర్శించారు. ప్రశ్నించే యువతను చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే వారిని అణచివేయాలని చూస్తోందన్నారు. ప్రధాని అహంకారాన్ని జెన్జీ యువత దించుతుందని రాహుల్ గాంధీ అన్నారు.